ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 41వ అధ్యాయం మరియు 42వ అధ్యాయం చదువుకుందాము. నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతంగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుపశూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకున్న ఎడల నీవు మరలా అలాగున్న చేయకుందువు. దాన్ని చూసినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రం చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా. దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలకక మౌనంగా నుండను. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమునో జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప శక్యం కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కన్నురెప్పల వలెనున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడిరాదు. దాని గుండె రాతివలె గట్టిగానున్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయం చేత వారు మైమరుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గం దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోల జాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలెనున్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలం వలె చేయును. అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును. చూచిన వారికి సముద్రం నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిదేదీ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. 42వ అధ్యాయము. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియూ నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలం కానేరదనియూ నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయు వీడెవడు? అలాగున్న వివేచన లేని వాడనైన నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన
సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నేను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తం దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి నేను మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరంను అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 ఇతర ఎడ్లును, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు, రెండవదానికి కెజియా అనియు, మూడవదానికి కరెం హప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.